వర్షాలకు తడిసి ముద్దైన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతోంది. ఆదివారం ఒక్కరోజే నమోదైన 30 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షానికి పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నీరు తగ్గుముఖం పట్టినా పేరుకుపోయిన చెత్తా చెదారంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కురిసిన 30 సెంటీమీటర్ల వర్షానికి నగరం చిగురుటాకులా వణికింది. పట్టణంలో ఎటు చూసినా మోకాళ్లలో నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్లో సైతం 6 అడుగుల మేర నీరు చేరింది. అటవీ శాఖ, పౌర సరఫరాల శాఖ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పిఎస్ఎన్ పాఠశాల, పాత బస్టాండ్ కూడలి తదితర ప్రాంతాల్లో సుమారు 5 అడుగుల మేర నిలిచిన వరద నీరు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాక పట్టణ వాసులు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఎగబడ్డారు. పట్టణంలోని పలు ఏటీఎంలు మొరాయించటం స్థానికులకు ఇబ్బంది కలిగించింది. కొన్ని ఏటీఎం సెంటర్లలో నగదు లేదనే బోర్డులు కనిపించాయి. నగరంలోని ప్రధాన బ్యాంకుల ఏటీఎంల పరిస్థితి దారుణంగా తయారైందని ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు కరూర్ వైశ్య బ్యాంక్ వెళ్ళాము, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కౌంటర్లు కృష్ణా పార్క్ దగ్గర ఉన్న కౌంటర్లకు వెళ్ళాము, ఏవి కూడా పనిచేయట్లేదండి. ఐసిఐసిఐకి వెళ్ళాము, ఐసిఐసిఐలో కూడా ఏవి పనిచేయట్లేదు. ఇప్పుడు ఓన్లీ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో మేము తీసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల ప్రభావాలని బ్యాంకు వారు దృష్టిలో పెట్టుకుని ఏటీఎంలన్నీ కూడా త్రూ జనరేటర్ ద్వారా అయినా పనిచేసేటట్టు చూడాలని కోరుచున్నాం. కుండపోతగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని మురుగునీటి వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వరద నీరు ప్రవహించడానికి సరైన మార్గం లేకపోవడం వల్ల రహదారులు, కాలనీలు, చెరువుల్ని తలపిస్తున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం మోటార్ల సాయంతో నీటిని బయటికి తోడే ప్రయత్నం చేస్తోంది. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పురపాలక శాఖ 5 జేసీబీలను ఉపయోగిస్తోంది. జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ కూడా కాలనీలో పర్యటించి సహాయ చర్యల్ని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి వరకు కూడా బాగా వర్షాలు కురిశాయి. ఇవాళ 7 రోజుల తర్వాత ఇవాళ కొద్దిగా ఎండ ఉన్నింది, పొద్దున మళ్ళీ కొద్దిగా ఇప్పుడు ఓవర్కాస్ట్ గా ఉంది. అయితే టౌన్ లో ఇప్పటికీ కూడా ఒక 4-5 కాలనీలో ఇంకా కూడా బాగా నీరు ఎక్కువ ఉంది. రోడ్స్ పైన ఈ పెద్దపూడి రోడ్ అంతా, అదేవిధంగా శాఖ ఏబీ కాలనీలో, అట్లానే మహాలక్ష్మి నగర్ ఏదైతే చెరువులోనే కొన్ని ఇల్లు కట్టేసి ఉన్నారో చెరువు గర్భంలో అక్కడ నీరు ఎక్కువ ఉంది. మిగతా ప్రాంతాల నుంచి హడ్గో కాలనీ అయితే ఏమి, జడ్పీ కాలనీ, హౌసింగ్ బోర్డు అక్కడి నుంచి అంతా క్లియర్ చేయడం జరిగింది. నగరంలోని పలు కాలనీలు బురదమయం కావడం, చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా సహాయ కార్యక్రమాలు వేగవంతం చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.